రైట్. నాంపల్లి కోర్టు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద పరిస్థితి ఏంటి? ఏ సమయానికల్లా అల్లు అర్జున్ అక్కడికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇప్పటికే పోలీసులు పూర్తిగా ఇక్కడికి చేరుకున్నారు. భారీ భద్రత ఇక్కడైతే కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపు 2-3 బెటాలియన్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం రోప్ పార్టీతో పాటు ఇక్కడ మెయిన్ గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే పూర్తి కంజెస్టెడ్ గా ఈ ప్రాంతం ఉంటుంది. మరోవైపు వస్తున్నది అల్లు అర్జున్. ఇది వీటికి సంబంధించి కొంత భద్రతా రీత్యా కూడా చాలా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ ను తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు, ఇదే కోర్టుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ కోర్టులో అతనికి బెయిల్ మంజూరు అవుతుందా లేదంటే రిమాండ్కు తరలిస్తున్నా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా కొంత ఈ రిమాండ్కు తరలిస్తారా లేదంటే బెయిల్ దొరుకుతుందా అన్న దానిపైన కొంత కన్ఫ్యూజన్, కొంత టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్టు చేయవద్దు, సోమవారం వరకు అతన్ని అరెస్టు చేయకూడదని చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అది మరి మరో 3-4 నిమిషాల్లో క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి మరి హైకోర్టులో ఎలాంటి ఆదేశాలు వస్తాయి, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఒకవేళ అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ కోరినట్టు సోమవారం వరకు ఒకవేళ టైం ఇస్తుందా హైకోర్టు అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి ఇవ్వలేని పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా నాంపల్లి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి ఆయన రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించిన అంశాలు అనుకోండి, ఆయన ప్రజెంట్ ఉన్న హెల్త్ కండిషన్ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా నాంపల్లి కోర్టుకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ కోర్టులో వీటిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా జరగబోతున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ లో మరి జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జడ్జి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మేము అల్లు అర్జున్ కు సంబంధించిన ఎలాంటి ఇంటెన్షనల్ గా చేసిన వ్యవహారం కాదు కాబట్టి ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితుల్లో మాకు ఈ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశం ఇక్కడ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ పైన ఎలా రియాక్ట్ అవుతుంది నాంపల్లి కోర్టులో అని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చేలోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన ఒకవేళ విచారణ జరిగితే ఆ విచారణలో అక్కడ ఆర్గ్యుమెంట్స్ ను ఒకవేళ సంతృప్తికరంగా ఉంటే అక్కడ జడ్జి ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్టయితే ఎలా ఉంటుంది అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ ఆ లోపుగా జరిగితే ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ లో ఆ విచారణలో ఎలాంటి జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒకవేళ క్వాష్ పిటిషన్ లో పాజిటివ్ అల్లు అర్జున్ కు పాజిటివ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ తుది చర్చలు అంటే తుది ఆర్గ్యుమెంట్స్ లో నాంపల్లి కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ కూడా ఒకంత ప్రాధాన్యత అయిన అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ పైన ఎలా జడ్జిమెంట్ ఉండబోతుంది, దీనికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారని చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే అల్లు అర్జున్ ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో భారీగా భద్రతను అయితే ఇక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా గేట్ లోపలికి ఎవరిని వేరే వాళ్ళని అనుమతించట్లేదు. మొత్తం పోలీస్ రోప్ పార్టీతో సహా ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ నెలకొనింది. సతీష్. రైట్. కొండలు, మీరు లైవ్ లోనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్వాష్ పిటిషన్ పై విచారణను 4 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. 4 గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేశారు. యాక్చువల్గా 2.5 గంటలకు అది విచారణకు రావాలి. బట్ 4 గంటలకు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత ఒకవేళ మేజిస్ట్రేట్ కనుక రిమాండ్ కనుక ఇస్తే అప్పుడు క్వాష్ పిటిషన్లో సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటే అప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, న్యాయపరంగా ఎలాంటి ఉపశమనం లభించవచ్చు, ఎలాంటి రిలాక్సేషన్ లభించవచ్చు అల్లు అర్జున్కి అనేది కొంత ఇంట్రెస్టింగ్ డే. చూద్దాం ఏం జరగబోతుందో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. మరి క్వాష్ పిటిషన్లో సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు ఇస్తుందా లేదంటే పోలీసులు యాజ్ పర్ ప్రొసీజరే కంటిన్యూ అవ్వాలని కోర్టు ఆదేశాలు ఇస్తే మరి అల్లు అర్జున్ రిమాండ్కు తరలించడం తప్పదా లేదంటే ఆయన బెయిల్కి సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించి కూడా కోర్టులో
వాదనలు వినిపించడానికి అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో మరి బెయిల్ ఇస్తుందా నాంపల్లి కోర్టు అనేది మనం వేచి చూడాలి.